రాజకీయాలన్నాక ఎన్నెన్నో అనుకుంటాం. అనుకున్నాయన్నీ జరుగుతాయా ఏంటి? అలా వదిలేయాల్సిందంతే. సినిమా డైలాగ్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో గులాబీ నేతలది సరిగ్గా ఇదే సిచ్యువేషన్ అట. వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టి ఓ మెట్టెక్కుదామనుకుంటే డామిట్ కథ అడ్డం తిరిగిందట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు ఐదుగురు పోటీ పడుతూ అగ్రనేత రాక కోసం ఎదురు చూస్తుంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినటువంటి ఆయన అసలు ఆ ఊసే ఎత్తకపోవడం వారి ఆశల మీద నీళ్లు కుమ్మరిచ్చినట్టే అయిందట. ఇంతకీ ఆ నేతలెవరు? వాళ్ళు అనుకున్నదేంటి? నడిగడ్డలో కారు స్టీరింగ్ పై నేతల కన్ను. ఇన్ఛార్జ్ పదవి కోసం పోటాపోటీ. గ్రాండ్ గా వచ్చి గప్చుప్ గా వెళ్లిపోయిన కేటీఆర్. బండ్ల ప్లేసును భర్తీ చేసేదెవరు? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ అడ్డాగా నిరూపించుకుంది నడిగడ్డ గద్వాల జిల్లా. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ఉనికిని పరువుని నిలిపిన ఏకైక ప్రాంతం ఇది. 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో అలంపూర్, గద్వాల్ స్థానాల్ని మాత్రమే గులాబీ పార్టీ గెలిచింది. మారిన రాజకీయ పరిణామాలతో పాటు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కండువా మార్చేసి కాంగ్రెస్ తో జతకట్టారు. ఫిరాయింపు అంశంపై ఇప్పటికే కోర్టు ఆదేశాలతో బంతి స్పీకర్ కోర్టుకు చేరింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్న వేళ ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పగ్గాలు ఎవరి చేతికి చిక్కుతాయనే ముచ్చట గులాబీ వర్గాల్లో గుసగుసలకు కారణమవుతోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వైఖరితో దాదాపు ఏడాది కాలంగా గద్వాల్ కోటలో బీఆర్ఎస్ కు నాయకత్వం లేకుండా పోయింది. దీంతో చాలా మంది సీనియర్ నేతలు ఇన్ఛార్జి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. హనుమంతనాయుడు, కురవ విజయ్, ఆంజనేయులు గౌడ్, నాగర్దొడ్డి రాములు, ఇలా లిస్టు చాలా పెద్దగానే ఉంది. ఎవరికి వారు పార్టీ కార్యక్రమాల్లో, సమావేశాల్లో తమ పతారా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నాయకత్వాన్ని నియమించడంలో అధిష్టానం ఆలస్యం చేస్తుండటంతో పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. సెకండ్ క్యాడర్ అయితే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారయ్యారు. మిగిలిన నేతలతో పోలిస్తే ఆర్థికంగా హనుమంతనాయుడు బలంగా ఉన్నారు. అడపాదడపా నియోజకవర్గంలో సొంత ఖర్చులతో పార్టీ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ఆయనకు పోటీగా కురవ విజయ్, ఆంజనేయులు గౌడ్ సైతం చురుగ్గా వ్యవహరిస్తూ రేసులో తాము ఉన్నామంటూ హైకమాండ్ కు సిగ్నల్స్ పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు పార్టీలో చక్రం తిప్పితేనే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకున్నారట నేతలు. అది జరగకపోతే వచ్చే ఎన్నికల నాటికైనా ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నారట. కరెక్ట్ గా ఇదే సమయంలో గద్వాల్ కు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో డబుల్ జోష్ తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటీఆర్ ర్యాలీ, సభ సక్సెస్ కోసం ఒకరికి మించి ఒకరు తెగ హడావుడి చేశారు నేతలు. జన సమీకరణతో పాటు ఫ్లెక్సీలు, ప్రచారాలు, కార్యక్రమాలతో ఓరెత్తించారు. సీన్ కట్ చేస్తే అగ్రనేత అలా వచ్చారు, ఇలా వెళ్లిపోయారు. బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యేని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన కేటీఆర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి విషయంలో మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో అప్పటిదాకా హడావుడి చేసిన నేతలు ఒక్కసారిగా కంగుదిన్నారు. తమ పతారా చూపించేందుకు ఇంత కష్టపడితే ఉసూరు మనిపించారంటూ నీరసపడిపోయారట. గద్వాల్ నాయకత్వం విషయంలో కేటీఆర్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం పట్ల రకరకాల ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ స్థాయి నాయకులు లేకపోవడం వల్లే కేటీఆర్ ప్రకటన చేయలేదనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పార్టీకి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దూరంగా ఉంటున్న వేళ క్యాడర్లో నైరాశ్యం ఏర్పడకుండా జాగ్రత్త పడుతున్న పార్టీ అదే సమయంలో ఆశావహుల విషయంలో అలర్ట్ గా ఉంటున్నట్టు తెలుస్తోంది. కొన్నాళ్లు వేచి చూశాక పరిస్థితుల్ని బట్టి అప్పటి అవసరానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం చూస్తోందట. నువ్వా నేనా అనుకుంటూ నేతలేమో నానా హడావుడి చేస్తుంటే అధినాయకత్వం మాత్రం అసలు ఊసే లేదన్నట్టుగా వ్యవహరిస్తుండడం గద్వాల గులాబీ వర్గాల్ని కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇంతకీ గద్వాల్ విషయంలో హైకమాండ్ మనసులో ఏముందో మరి.